ఈ మృగశిర కార్తె సీజన్లో నాటేందుకు రకరకాల విత్తనాలండి రెడీగా ఉంచుకున్నాను. వీటిల్లో వన్ బై వన్ ఒక్కొక్కటి అటు మడుల్లో వేసుకోవడం, లేదంటే చిన్న చిన్నగా గ్లాసుల్లో వేసుకొని పెంచుకోవడం, ఇవన్నీ చెయ్యాలి. వీటిల్లో కొన్ని మీకు చూపిస్తున్నాను. ఇది అందరికీ తెలిసిందే కదా, వైజయంతిమాల, నిత్యమల్లి, ఇదేమో సీతమ్మవారి జడకుచ్చులు, మెంకెన, శంఖం, ఇక రకరకాల చిక్కుడు విత్తనాలు. ఇదిగోండి చిక్కుడు విత్తనాలు, కేశవర్ధిని, కనకాంబరం, ఇక తోటకూర, శంఖం తీగ, ఆనవ, పొట్ల, బీర, కాకర, బూడిద గుమ్మడి, ఇవన్నీనండి చాలా రకాల విత్తనాలు. ఇవన్నీ కూడా వన్ బై వన్ విత్తనం శుద్ధి చేసుకోవడం అండి, చిన్న చిన్ని పాట్స్లో పెట్టుకోవడం. ఆ తర్వాత మంచి వర్షాలు మొదలయ్యాకండి మనం కుండీలవి సిద్ధం చేసుకున్నాక వాటిని రీపాట్ చేసుకోవడం. ఇలాగ మనం ముందుగానే విత్తనాలన్నీ కూడా రెడీగా నాటేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, మనకి గార్డెన్లో మొక్కలు నాటుకోవడం ఈజీ అవుతుంది. అవి కూడా మంచి దిగుబడి ఇస్తాయండి. మృగశిర కార్తెలో చిక్కుడు మనం నాటుకుంటే అండి ఎక్కువ కాపు వస్తుంది.